వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఎవరైనా ఒక బాధలో ఉంటే వాళ్ళని ఓదార్చడం అనేటువంటిది మనిషిగా, ఒక మానవత్వం ఉన్నటువంటి మనిషిగా ప్రతి మనిషి యొక్క బాధ్యత. అది ముఖ్యంగా ఓదార్పు అనేటువంటిది చాలా వరకు వాళ్ళ యొక్క బాధని తగ్గిస్తుంది. తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటనలో అగ్ని ప్రమాదంలో చాలా దారుణంగా గాయపడటమే కాదు, ఇక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంగతి అయితే 9కి చేరే మరణాల సంఖ్య. మృతుల యొక్క శరీరం ఎవరు తెలుసుకోవాలంటే DNA టెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అంట. చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఆ ద్రవ ఉక్కు వాళ్ళ మీద పట్టడం, అక్కడ పనిచేసే కార్మికుల మీద పట్టడం, ఉద్యోగస్తుల మీద పట్టడం అంటే అది అసలు మామూలు విషయం కాదు. ఇప్పటిదాకా చరిత్రలో ఎప్పుడు అంతలాగా అది బ్లాస్ట్ అవ్వడం, లాడల్ అంటారు దాన్ని, అది క్యారీ చేసే ఆ ద్రవ ఉక్కుని క్యారీ చేసే ఆ క్రెయిన్ లాంటి అది పరికరం. సో ఈ మెయింటెనెన్స్, యంత్రాల మెయింటెనెన్స్ అది సరిగ్గా లేదు, దాని తాలూకు టెక్నికాలిటీస్ అన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు పరామర్శ అనేటువంటిది ఎంత ముఖ్యం, వాళ్ళని బాధితుల్ని, ఆ బాధిత కుటుంబాలని ఓదార్చడం అనేటువంటిది, ఆ ఓదార్పు ఎంత ముఖ్యం. ముఖ్యంగా ఒక బాధ్యతాయుతం అనేటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు కానీ, అదే ముఖ్యమంత్రి స్థానంలోనూ లేదా ప్రతిపక్ష నాయకుడి స్థానంలోనూ మంత్రుల స్థానంలోనూ ఉన్నవాళ్ళు వెళ్ళి ఓదారిస్తే వాళ్ళకు వచ్చేటువంటి భరోసా, మేము మీకు ఉన్నాము అనేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ధైర్యం అనేటువంటిది చాలా ముఖ్యం. సరే, లోకేష్ గారు వెళ్ళి ఎలా పరామర్శించారు, వాళ్ళతో ఎలా గొడవ పడ్డారు ఏంటి అనేటువంటిది చాలా పెద్ద చర్చ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి హాస్పిటల్లో బాధితులందరినీ పరామర్శించడం జరిగింది. అక్కడ 7 హిల్స్ హాస్పిటల్స్లో ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఉద్యోగులు, కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వారిని ఓదార్చి భరోసా కల్పించారు. క్షతగాత్రులకి అందుతున్నటువంటి వైద్య సేవల గురించి ఆరా తీశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూస్తామని ధైర్యం చెప్పారు. ఒక్కొక్కరిని పేరు పేరున పలకరిస్తూ ఆరోగ్యం ఎలా ఉంది, వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, ప్రమాదం ఎలా జరిగింది అని ఆరా తీశారు. అధైర్యపడొద్దు అని, అండగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చారు. విశాఖ రామ్నగర్లోని 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పెదగంచాడ సీతానగరానికి చెందినటువంటి గోకివాడ సూరిబాబు, ఆయన కాంట్రాక్ట్ వర్కరు, అలాగే అగనంపూడి లక్కరాజుపాలెనికి చెందినటువంటి కార్మికుడు పి శ్రీనివాసరావు, అతను ఛార్జ్మెన్, వీళ్ళను పరామర్శించారు. కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో రావూరి మల్లికార్జునరావు సీనియర్ టెక్నీషియన్, అలాగే గుడివాడ అర్జున అప్పారావు ఛార్జ్మెన్, ఒడిశాకి చెందినటువంటి సత్యానంద్ బాలువ, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం జరిగింది. ఒక్కొక్కరు బెడ్ వద్దకు వెళ్ళి బాధితుల చేతులు పట్టుకుని నేనున్నాను, అధైర్యపడకండి అంటూ కొండంత ధైర్యాన్ని, భరోసాని ఇచ్చారు. ఆ స్పర్శ ఎప్పుడు కూడా మనకి గుర్తుంటే శంకర్దాదా MBBS సినిమాలో, అఫ్కోర్స్ అది హిందీలో ఒరిజినల్ మున్నాబాయ్ MBBS సినిమాది, అక్కడ సంజయ్ దత్, ఇక్కడ చిరంజీవి గారు చేయడం జరిగింది. దాంట్లో కొన్ని అద్భుతమైన సన్నివేశాల్లో రోగుల్ని వేరే రకం చికిత్సలు, ట్యాబ్లెట్లు, సర్జరీలు చేయటం, లేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్పర్శతోటి ఒక రోగిని ఎంత వాళ్ళని క్యూర్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని దాంట్లో చాలా అద్భుతంగా చిరంజీవి గారి క్యారెక్టర్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పర్శతో, ఒక ఆత్మీయ స్పర్శతో వాళ్ళని ఓదార్చడం అనేటువంటిది, అక్కడ ఆయన్ని చూడగానే ఆసుపత్రి దగ్గర కార్మిక కుటుంబాల సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటి పెద్ద దిక్కు ఆసుపత్రి పాలు కావడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధని ఆశాంతం విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఓదారుస్తూ అండగా ఉంటానని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ కూడా మనం చూస్తే సూరిబాబు గోకివాడ సూరిబాబు అని ఆయన్ని పలకరిస్తూ, అన్నా వైద్యం సరిగ్గా అందుతుందా అంటే ఏమీ చెప్పలేమని అతని బావమరిది, పక్కన అటెండెంట్ ఉంటారు కదా, అతని బావమరిది చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్తున్నారన్నా, చాలా భయంగా ఉందన్నా, మాకు దేవుడి మీదే భారం వేసాం అది అని చెప్పేసి ఆయన చెప్పడం. అధైర్యపడద్దు శ్రీనివాస్, దేవుడి దయతో సూరిబాబు అందుకు నయం అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. అలాగే మీ రాకతో మాకు చాలా ధైర్యం కలిగిందన్న అని చెప్పి వాళ్ళు అంటాం. ప్రభుత్వం యొక్క ఆర్థిక సాయం ఇచ్చేలాగా ఒత్తిడి తీసుకొస్తాను, ఒకవేళ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ₹1 కోటి పరిహారం నేను అందజేస్తాను అని చెప్పేసి కూడా ఆయన భరోసా ఇవ్వటం జరిగింది. అలాగే ఇంకొక
ఐకాన్ ఆసుపత్రి దగ్గర కూడా ఆరోగ్యం ఎలా ఉంది, వైద్యం బాగా అందుతుందా, ప్రమాదం జరిగినప్పటి నుంచి వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా అంటూ రావూరి మల్లికార్జునరావు అని ఆయన అడగటం జరిగింది. అందుతున్నాయా అన్నా అని చెప్పేసి ఆయన చెప్పడం. స్టీల్ ప్లాంట్లో ప్రమాదం ఎలా జరిగింది అని అంటే ఆయన మొత్తం వివరించడం జరిగింది. నేను స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ విభాగంలో సీనియర్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. ఎస్ఎంఎస్ విభాగంలో లాడల నుంచి ఉక్కు లిక్విడ్ బ్లాస్ట్ అయ్యి ఒకసారిగా మంటలు వ్యాపించాయి. ఆ ఉక్కు ద్రవం పడిన చోటుకి నేను కాసింత దూరంలో ఉండటంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగానన్నా అని చెప్పేసి చాలా బాధగా ఆయన చెప్తుంటే కన్నీళ్ళ పర్యంతమై అది అందరికీ కూడా ఆ దృశ్యం అందరినీ కలిచివేసింది. మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తా, ఇవ్వని పక్షంలో మన ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆర్థిక సాయం అందిస్తాము, ధైర్యంగా ఉండండి అంటూ కూడా మల్లికార్జునకి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏం భయం లేదు, మీకు అండగా మీ జగన్ ఉన్నాడు అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి భరోసా కూడా వాళ్ళని చాలా ధైర్యం తీసుకొచ్చింది వాళ్ళలో అనేటువంటిది అక్కడ మనకి అందుతున్నటువంటి సమాచారం. అలాగే క్షతగాత్రుడు గుడివాడ అర్జున అప్పారావు ఆయన్ని కూడా ఎలా ఉందన్నా వైద్య సేవలు అందుతున్నాయని ఆయన పలకరించడం, నేను ఛార్జిమెన్గా పనిచేస్తున్నానన్నా ఎస్ఎంఎస్ విభాగంలో జరిగిన ప్రమాదంతో భయపడడం, ఉక్కు లిక్విడ్ బ్లాస్ట్ అయ్యి ద్రవం కింద పడినప్పుడు దూరంగా ఉండటంతో నేను కూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగాను. అది టీ తాగే సమయం కావడంతో ప్రమాదం యొక్క తీవ్రత తగ్గింది, లేకపోతే పెరిగి ఉండేది. ఎందుకంటే ఇంకా ఎక్కువ మంది అక్కడ ఉండేవారు. లక్కీగా టీ తాగడానికి వాళ్ళంతా కొంతమంది వెళ్ళారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక 12 మందిలోనే ప్రమాదం జరగటం, దురదృష్టవశాత్తు 9 మంది చనిపోవటం, మిగతా వాళ్ళు క్షతగాత్రులుగా ఉండటం అనేటువంటిది జరిగింది. సో ఇలాగా ప్రతి ఒక్కరిని కూడా పేరున పలకరిస్తూ ఆయన వాళ్ళని స్పర్శతోటి వాళ్ళని పట్టుకుని చేయి పట్టుకునో లేకపోతే వాళ్ళ మీద చెయ్యేసో వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి ధైర్యానికి వాళ్ళు చాలా భరోసాగా చాలా ఓదార్పుగా ఫీల్ అయ్యారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. చూద్దాం ముందు ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు వాళ్ళకి కలిగిస్తుందో, మరి పరిహారం రూపంలో ఏమిస్తుందో అనేటువంటిది ముందు చూడాల్సి ఉంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.